మెత్తని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసులనే పెను బంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా పడి వరదై పొంగి సాగరమవుతుందే. Hello everyone and welcome to a brand new episode of Swastik Masalas Bindas Play Boss Live Bindas. మరి ఇవాళ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ఎంత బిందాస్ గా ఎంజాయ్ చేస్తూ అల్లరి చేస్తారో చూద్దాం. నువ్వు యాడికి వెళ్తే ఆడికొస్తాను సూయా నీ ఇంటి పేరు మారుస్తాను సూయా మారిపోయింది. నా బంగారం మారు పేరు అనసూయా Really? నా బంగారం నీకి అని అనసూయా నన్ను నమ్మినోళ్ళు ఎన్నుకున్నరే అనసూయా అయ్యో ఈ ప్రేమకి అంతే లేదుగా పద్దు. వీరి వీరి గుమ్మడి పొండు వీళ్ళిద్దరు పేరేంటి ఇది మనుషులు ఆడే ఆట అంటారే అంతైనా కదా రాళ్ళల్లో ఇసకల్లో రాశాను ఇద్దరి పేర్లు ఆ తర్వాత లిరికేంటో చెప్పండి ఒక్కసారి బ్యాడ్ టెస్ట్ కాదు అవి వదినవయ్యు తమ్ముడు పద మన పోడియంలోకి ఎక్స్ట్రా వద్దే Fine. కరెక్ట్ గా ఇందాక నువ్వేంటి రాళ్ళల్లో రప్పల్లో అదే డ్రీమ్ వచ్చిందిరా నాకు అలా డ్రీమ్ అయినా మణికొండలో డ్రీమ్ వేలేనా ఆ, ఏంటి తర్వాత కంటిన్యూ చేయి అదే అదే అది లేకే నేను ఇటు వచ్చేస్తాను నువ్వు కూడా వచ్చే రఘు ఇక్కడ అదే అదే, నాకు తెలుసు నాకేం తెలుసు నాకు ఇక్కడ బాయ్ you. బాయ్ కాదు ఇప్పుడే ఓ హాయ్ స్టార్ట్ కదా హాయ్ హాయ్ మనకి దా, దా, హాయ్ దా, దా. రఘు ఓహో Take your 3 రోజుల షూటింగ్ కంటిన్యూస్ ఇద్దరమే బిర్యానీ కూడా టేస్ట్ పోయిందిరా పోయి నోరు తెరిస్తే అవునా? అబద్ధాలే. ఓకే ఇదేంటి మంచి ఎంట్రీ చేశారు ఇక్కడ కూడా నన్ను వదలరా కానీ మన బిందాస్ ఒక్కొక్కళ్ళు ఆడితే కుదరదు కదా అవును. టీమ్ మెంబర్స్ ఏరి నా టీం మెంబర్ అనసూయ జబర్దస్త్ కదా భయ్యా ఇది ఇక్కడ అరే ఓ కాదు, Anyways, కాదు. నేను introduce అదేంటి చేస్తాను. మీరే సెట్ చేస్తానన్నారే సెట్టా అదే మా పక్కన శివ మా పక్కన సో లెట్స్ వెల్కమ్ ఆల్ ద త్రీ బ్యూటిఫుల్ గర్ల్స్ వర్షిని సంజన అండ్ రూపాకౌర్ అంటోడే ఇంటోడే ఇంటెక్క వస్తాడే బొమ్మంటుంటే రమ్మంటాడే ఇంటెంటో చేస్తాడే సో బిందాస్ గా ఇవాళ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా ఐ ఆల్ రెడీ Yeah. ఆల్రైట్ దెన్ లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్ బోల్ బచ్చన్ బోల్ ఆల్రైట్ ఫస్ట్ రౌండ్ బోల్ బచ్చన్ బోల్ స్టార్ట్ చేసే ముందు మీ ముగ్గురికి ఒక్కో టీమ్ కి ₹1 ఇస్తాను నేను టేక్ యూ 1 రూపీ ఎలా కనిపిస్తుంది కంటిన్యూ అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు జర్నీ బిగిన్స్ విత్ 1 రూపీ అండ్ మీరు ఈ జర్నీలో లక్షాధికారి అయ్యే అవకాశాలు ఉన్నాయి అదే ఫస్ట్ ఇచ్చేసి కదా మళ్ళీ తర్వాత దాన్ని ఎలా ఖర్చు పెట్టి రూపాయి చేయాలి మాకు తెలుసు అదే కదా అది మీ టాలెంట్ కానీ నా టాలెంట్ మీకు పాజిటివ్ గా డబ్బులు అందివ్వడమే సరే అయితే ఓకే ఓకేనా సో ఫస్ట్ రౌండ్ లో ₹1 మీకు వచ్చేసింది ఇక్కడ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ దిస్ అంటే ఉంది. నేను ఒక ఇమేజ్ చూపిస్తాను ఒక టీమ్ కి ఆ ఇమేజ్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్ కి అనుగుణంగా మీరు 5 ఫ్యాక్ట్స్ చెప్పాలి ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి ఆ ₹1 పక్కన ఒక్కో 0 జత కడుతుంది అలా ఒక్కో ఆన్సర్ కి ఒక్కో 0 యాడ్ అవుతూ ఇట్ విల్ గో ఆన్ టిల్ 1 lakh rupees
అబ్బా 5 కరెక్ట్ గా సమాధానాలు చెప్తే మీరు 1,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు ఈ రౌండ్ లో. సో ముందుగా రఘు అండ్ రూపా కాల్ మీకు ఇస్తున్న ఇమేజ్ ఏంటో చూద్దామా. ఇమేజ్ ప్లీజ్. ఓకే, మంచి image. ఈ ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే కొమ్ములు ఉండే జంతువుల పేర్లు ఏవైనా 5 చెప్పండి. ఆవు ఆవు. సో ఆవు అనేది ఈ ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. ఆవు లేదా ఎద్దు లేదా బర్రె. కంగ్రాచులేషన్స్, మీ 1 రూపాయి పక్కన 0 కలిసింది. సో కంగ్రాచులేషన్స్. సో సెకండ్ ఆప్షన్ గా ఏ జంతువు పేరు మేక చెప్పండి. లేదా గొర్రె లేదా బకరా. పుర్రే. మేక లేదా గొర్రె. సో మేక అనేది ఆప్షన్ లో ఉందా లేదా. అరే చెప్పినట్టుగానే వచ్చింది నాకు. Another సున్నా to your account. కంగ్రాచులేషన్స్. థర్డ్ ఆప్షన్ గా ఏ చెప్తున్నారు. జింక. జింక అంటున్నారు రఘు. ఆప్షన్ లో ఉందా లేదా చూద్దాం. జింక లేదా దుప్పి. ఏంటి చెప్పినట్టుగానే పడుతున్నాయి. ఏంటి ఇది వింత. ఎనీవేస్ మూవింగ్ ఆన్. మీరు 2 ఆన్సర్స్ కి దూరం ఉన్నారు 1,00,000 రూపాయలు గెలుచుకోవడానికి. ఖడ్గమృగం. ఖడ్గమృగం అని కొమ్ములు కొమ్ములు ఉంటాయి దానికి కూడా. ఓకే, 2 ఉంటాయి ఇట్లా. ఖడ్గమృగం అనేది ఆప్షన్ లో ఉందా లేదా చూద్దాం. Congratulations. ఇంకొకటి చెప్పరా చాలు. So, ఇంకోటి one more answer away for 1,00,000 rupees. రఘు లాస్ట్ ఆప్షన్ గా మీరు ఏ జంతువు పేరు చెప్తున్నారు. రూపా అండ్ రఘు. ఆవు, ఖడ్గమృగం, జింక, మేక, ఇంకా జిరాఫీ. చూద్దాం ఆప్షన్స్ లో ఉందా లేదా. Yes, sir. Congratulations. 1,00,000 rupees గెలుచుకున్నారు. Very well played. Congratulations, Raghu and Rupa. Well done. ఇక్కడ ఏంటంటే Moving on. Naveen and Varshini. మీకు వచ్చే ఇమేజ్ ఏంటో చూద్దామా. ఇమేజ్ ప్లీజ్. ఓహో క్యా బాత్ హై నవీన్. అమ్మాయితో చేస్తాను ఇప్పుడు నేను. ఓ ఇంకా సూపర్ ఈజీ కదా. అలా అనుకోండి కష్టం. సమంత తెలుగులో కలిసి నటించిన 5 హీరోల పేర్లు చెప్పండి. నాని. 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 Are you sure? Let's go with it. So first option గా నాని అని మీరు చూస్ చేశారు. సో నాని ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. Yes. Very good start. సెకండ్ ఆప్షన్ గా ఏ హీరో పేరు చెప్తున్నారు. మహేష్ బాబు. మహేష్ బాబు. సో సమంత మహేష్ బాబుతో తెలుగులో నటించిందా లేదా ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. మహేష్ బాబు ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీ అకౌంట్ లో 1 రూపీ పక్కన 2 సున్నాలు కలిసిపోయాయి ఇప్పుడు. సూపర్, వెరీ గుడ్ గోయింగ్. థర్డ్ ఆప్షన్ గా ఏ హీరో పేరు చెప్తున్నారు. నాగ చైతన్య గారు. నాగ చైతన్య. నేనే అన్నట్టు నేను అని చెప్తారనుకున్నాను నేను. ఆయన సినిమా లైక్ చేశారు. సమంత నాగ చైతన్యతో తెలుగులో నటించిన హీరోల్లో నాగ చైతన్య ఉన్నాడా లేదా చూద్దాం. Yes, so, woo! Congratulations. Okay, fourth ఆప్షన్ గా ఏ హీరో పేరు చెప్తున్నారు. సమంతతో కలిసి నటించిన హీరోల్లో నాగ చైతన్య, మహేష్ బాబు అండ్ నాని. ఇప్పటివరకు మీరు చెప్పిన ఆన్సర్స్. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ తారక్ ఉన్నారా లేదా సమంతతో కలిసి నటించిన వాళ్ళల్లో చూద్దాం. Yes, జూనియర్ ఎన్టీఆర్. Oh my God. 5 హీరోల్లో 4 పేర్లు చెప్పారు. ఒక హీరోతో మీరు లక్షాధికారి అయిపోతారు. సిద్ధార్థ్. సిద్ధార్థ్. ఓకే, సమంతతో తెలుగులో కలిసి నటించిన హీరోలో సిద్ధార్థ్ ఉన్నాడా లేదా ఆప్షన్స్ లో చూద్దాం. సూపర్. ఇది ముందే చెప్పాలరా. ఓ మై గాడ్, ఏంటి ఇంత కూల్ గా ఉన్నారు. 1,00,000 రూపాయలు గెలిచేసారు మీరు ఎంత ఈజీగా. ఎనీవేస్ రఘు అండ్ రూపా అలాగే మీరు కూడా అలా లక్షాధికారులు అయిపోయారు. వెరీ వెల్ డన్. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. ఇక ఇప్పుడు ధనరాజ్ అండ్ సంజన మీ వంతు లక్షాధికారులు అవుతారో లేదో చూద్దాం. సో మీకు వస్తున్న ఇమేజ్ ఏంటో చూద్దామా. ఇమేజ్ ప్లీజ్. యువరత్న బాలకృష్ణ గారికి సంబంధించి మీ క్వశ్చన్ ఏంటంటే తెలుగు నటసింహం బాలకృష్ణ గారు సింహ అనే సినిమా చేశారు. కానీ అంతకు ముందు సింహ అనే పదం ఉండే బాలకృష్ణ సినిమాలు ఏమన్నా 5 చెప్పండి.
లక్ష్మీ నరసింహ. చూద్దాం. టక్కున చెప్పేశారు సంజన. లక్ష్మీ నరసింహ ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. కంగ్రాచులేషన్స్. మీ ఖాతాలో మొదటి 0 శుభాకాంక్షలు. నరసింహారెడ్డి. ఇక సెకండ్ ఆప్షన్ గా ఏ సినిమా పేరు చెప్పండి. నరసింహారెడ్డి కాదు కాదు సమసింహారెడ్డి. సమసింహారెడ్డి అదేంటి అంటే నరసింహారెడ్డి లేదు, అమ్మాయి కన్ఫ్యూజ్ అయింది. సమరసింహారెడ్డి కన్ఫర్మ్. కన్ఫర్మ్. ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. ఎస్, సెకండ్ ఆప్షన్ కూడా రైట్. కంగ్రాచులేషన్స్. మరో 0 ఇన్ యువర్ అకౌంట్. థర్డ్ ఆప్షన్ గా ఏ సినిమా పేరు చెప్తున్నారు. నరసింహ నాయుడు. నరసింహ నాయుడు. Yes, super. One more 0 into your account after 1. సీమసింహం. సీమసింహం ఆప్షన్స్ లో ఉందా లేదా. Yes, congratulations. Another 0. ఇరగా తొక్కేశారు. ఒకటే ఆన్సర్ కి మీరు దూరం ఉన్నారు. టు విన్ earn 1 lakh rupees. సో ఏ సినిమా అనుకుంటున్నారు మీరు. సింహ గర్జన. ప్రనాటి బ్రహ్మనాయుడు ఉంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. అదే ప్రాంతం పేరు విక్టరీ వెంకటేష్ గారి సినిమాతో కూడా ఓహో అసోసియేట్ అయి ఉంది. బొబ్బిలి సింహం. బొబ్బిలి సింహం. ఎస్ రైట్. సూపర్. ఇందాకే అనుకున్నాను రోజే గారు పాట. బొబ్బిలి సింహం. ఐ యు షూర్. నేను అదే చూడగాను అంటున్నానా? పక్కా దిండు దుప్పటి. ఐ డోంట్ నో యాక్చువల్లీ నేను ఆ మూవీ చూడలేదు. పక్కా దిండు దుప్పటి. దుప్పటి. హలో నేను గెస్ట్ చేశాను. నువ్వు గెస్ట్ చేసిన కరెక్ట్. బొబ్బిలి సింహం. బొబ్బిలి సింహం. సో ఆప్షన్స్ లో బొబ్బిలి సింహం సినిమా పేరు ఉందా లేదా లేకపోతే చూద్దాం. మాత్రం లేదు. Very well played. 1 lakh rupees గెలుచుకున్నారు ధనరాజ్ అండ్ సంజన. మీ టీమ్ కంగ్రాచులేషన్స్. Thank సో you. బోల్ వర్సన్ బోల్ రౌండ్ ఇంతటితో సమాప్తం. తలో 1 లక్ష గెలిచేసుకున్నారు. సో ఈ పరంపర ఇలాగే కొనసాగుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ రౌండ్ సూపర్ గా ఆడేశారు. బిందాస్ గా 1 లక్ష రూపాయలు గెలిచేసుకున్నారు. తలో 1 లక్ష రూపాయలు. ఇక సెకండ్ రౌండ్ విషయానికి వస్తే ఊహా ఆహా. ఈ రౌండ్ పేరు ఊహా ఆహా. లెట్స్ స్టార్ట్ ఊహా ఆహా. యాజ్ యూజువల్ ఫస్ట్ రౌండ్ లో ఇచ్చినట్టుగానే ఈ రౌండ్ లో కూడా స్టార్ట్ చేసే ముందు మీకు తలో ఒక రూపాయి ఇస్తాను. టేక్ యూ 1 రూపీస్. దేర్. సో ఇందులో డామ్ షరట్స్ గుర్తుంది కదా, ఆడతారా ఇప్పుడు కూడా? బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. మా బిందాస్ లో ఇంకా సూపర్ ఇంట్రెస్టింగ్ చేస్తాం దాన్ని. ముందే మీలో మీరే డిసైడ్ చేసుకోవాలి ఎవరు యాక్ట్ చేస్తారు, ఎవరు గెస్ట్ చేస్తారు అని. ఇక్కడ 5 కార్డ్స్ వస్తాయి. ఆ కార్డ్స్ మీద ఒక్కో పదం ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ 20 seconds మీకు వచ్చే టైం 20 seconds. 20 seconds టైం డ్రాప్ అవుతున్న కొద్దీ మీ కార్డ్ కూడా డ్రాప్ అవుతూ వస్తుంది. సో మీరు within 20 seconds ఆన్సర్స్ చెప్పలేకపోతే నెక్స్ట్ జంప్ అయిపోవాలి. సో దాట్స్ హౌ 5 seconds and 5 answers. ఈచ్ ఆన్సర్ కి మీకు ఒక్కో 0 పెరుగుతుంటుంది. అలాగా ఈ రౌండ్ లో కూడా 1 లక్ష రూపాయలు గెలుచుకునే ఛాన్స్ ఉంది మీకు. సో మీరు ఆల్రెడీ గెలుచుకున్న 1 లక్ష రూపాయలు మా బిందాస్ బ్యాంక్ లో సేఫ్ గా ఉంది. సో మొదట రఘు అండ్ రూపా కౌర్ మీ టీం నుంచి ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు గెస్ట్ చేస్తున్నారు? నేను యాక్ట్ చేస్తున్నాను, రూపా గెస్ట్ చేస్తాను. ఓకే సూపర్. అదర్స్ అనిపించేయాలి మీ యాక్టింగ్ తో. కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్. ఆల్రైట్, రఘు అండ్ రూపా ఊహా ఆహా ఆడడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఉన్నాను. బట్ అనసూయ 1 డౌట్. యా, ఏదన్నా తను అంటే ఆయన ఏదన్నా యాక్ట్ చేసి చూపిస్తే నేను గెస్ట్ చేయాలి. సో నేను ఏదన్నా ఆన్సర్ ఆయన అర్థమైపోతే నేను హిందీలో ఆన్సర్ చెప్పేస్తాను. ఓకే, అది లాంగ్వేజ్ మీరు కరెక్టా కాదా చెప్పండి. నో ప్రాబ్లం అట్ ఆల్. ట్రై టు టెల్ ఇట్ ఇన్ తెలుగు వీలైనంత వరకు, లేదంటే విచ్ ఎవర్ లాంగ్వేజ్ యు కంఫర్టబుల్. ఓకే, రఘు అండ్ రూపా ఆల్ సెట్ ఫర్ ఊహా ఆహా. ఆల్ రైట్, మీ ఇద్దరి కోసం కార్డ్స్ ప్లీజ్. ఆల్ రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రూపా తోతా, మంకీ, నాలంటి వాళ్ళు 5 కలిసి ఏం చేస్తారు? తుక్కరత, ముక్కుతో, లంబా నాకృత. టైం అప్. టైం అప్. సెకండ్ నెక్స్ట్ చోర్, ఆదా చోర్,
Don't बड़ा lip चोर। sync. बड़ा चोर Yeah. కుదిరే తెలుగులో గజ Bada దొంగ chor, gaja donga. Yes. I'll tell it. last. प्रेग्नेंट चूड़ी गोद भराई Okay. శ్రీమంతం Srimantam Godbharai. Correct. No lip movements. నీ స్పెయిన్ उल्टा తలకిందులుగా उल्टा उल्टा. What उल्टा? उल्टा कुछ भी हो सकता है ना. क्या उल्टा? नीचे से ऊपर कौन नीचे से ऊपर? रूपा ऊपर भी से नीचे क्लियर గా ఉండండి. भेजा బేజా ఫ్రై క్యారే బెగ్ హెడేక్ హెడేక్ నీచే नीचे लात ऊपर తలకిందులు అయిపోయిందా కార్డ్ తలకిందులుగా. నో స్లో. రన్నింగ్ डांसिंग స్టేజ్ బగల్ అశ్విని నా చెప్ప रेवड़ा పిటి ఉషా టచ్ ఫైట్ ఫైటింగ్ चाकू రైట్ you're right हो गया Time out. Time out. Time out. वो ऐसे ने बोला All right, Raghu and Rupa, మీ టీమ్ ఊహా ఆహా రౌండ్ లో 3 ఆన్సర్స్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. రూపా యు ట్రైడ్ యువర్ బెస్ట్. మీ ఖాతాలో ఉన్నవి ఇప్పుడు 1000 రూపాయలు. 1 రూపాయికి 3 సున్నాస్ యాడ్ అయ్యాయి కాబట్టి సో 1000 రూపీస్ ఇన్ దిస్ రౌండ్. కంగ్రాచులేషన్స్. మరి నవీన్ అండ్ వర్షిని మీ ఖాతాలో ప్రస్తుతం 1 రూపాయి ఉంది. మరి మీరు 1,00,000 దాకా వెళ్తారో లేదో చూద్దామా. మరి మీ ఇద్దరిలో ఎవరు యాక్ట్ చేస్తున్నారు ఎవరు? నేను యాక్ట్ చేస్తాను అమ్మాయి ఆల్ ది బెస్ట్. ఆల్ రైట్, నవీన్ అండ్ వర్షిని ఊహా ఆహాకి సిద్ధమేనా? సిద్ధమే ఓకే, మీకోసం కార్డ్స్ ప్లీజ్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ వన్ చూడు. నవ్వు, బ్రహ్మానందం, మంకీ, గొరిల్లా, ఆర్టిస్టా, నవ్వు, లావుగా ఉంటారు, నల్లగా ఉంటారు, లావు నవ్వు, పెద్ద నవ్వు, బ్రహ్మానందం, మంకీ, నవ్వు, పెద్ద నవ్వు, వేరేది నెక్స్ట్. అది వెళ్ళిపోయింది ఓకే గుడ్డి, వెళ్ళిపోయిందిరా, ఇంతకు మించి ఏం చెప్పలేదు మెల్లకన్ను, ఓకే, నాకల్లే నెక్స్ట్. నాలుక, మెలకలు కదా మీకు తెలియదు. పెద్ద నాలుక, ఇంటి నాలుక, రూఫ్, ఇల్లు రూఫ్ బిల్డింగ్, గుడి, అపార్ట్మెంట్, గోడ, పైకప్పు, టెంపుల్ మౌంటైన్, ఆ, గుడి వెనకన్నా నాలుక. మౌంటైన్ తెలుగులో అనాలా? టైమ్ అప్, మూవ్ ఆన్ నెక్స్ట్. పరుగు, రైట్ రన్, స్లో మోషన్, వెల్ డన్. నాకల్లే మెంటల్, పిచ్చి, తిక్క, పిచ్చి, పిచ్చి కుక్క, వాళ్ళిట్టు. బిచ్చగత్తి, అరిచేయి, పిచ్చినక్క పిచ్చి పులి చెయ్యి, పిచ్చి చెయ్యి, నీ పిచ్చి పుష్టి. కాకపోతే పిచ్చి, పిచ్చోడు రాయి తీసుకొని కొట్టాడు, ఎవరినో కొట్టాడు, నిన్నే అది ఇది అయిపోతాడు కొడతాడు. నో లిప్ సింకింగ్. పిచ్చోడు రాయిని తీసుకొని ఎవరినో కొట్టాడు, ఆల్ రైట్, నవీన్ అండ్ వర్షిని వెల్ ట్రైడ్. మీరు 2 ఆన్సర్స్ ని కరెక్ట్ గా గెస్ట్ చేశారు వర్షిని. సో మీ ఖాతాలో 100 రూపాయలు ఉన్నాయి ఇప్పుడు. 2 ఆన్సర్స్ 2 zeros. సో కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. 100 తీసుకోవాలంటే ముందు ఇంకా సంపాదించుకునే ఆప్షన్స్ డెఫినెట్లీ ఉన్నాయి. మూవింగ్ ఆన్, ధనరాజ్ అండ్ సంజన, మీరు 1,00,000 గెలుచుకుంటారో లేదో చూద్దామా. చూద్దాం. సో మీ ఇద్దరిట్లో ఎవరు గెస్ట్ చేస్తున్నారు, ఎవరు యాక్ట్ చేస్తున్నారు? ముందుగా నేను యాక్ట్ చేస్తాను. సంజన గెస్ట్ చేస్తుందా? అంటే So, నేను బాగా యాక్ట్ చేస్తే గెస్ట్ చేస్తాను. మీరు బాగా చేస్తే గెస్ట్ చేయడం ఈజీ. సో ఆల్ ది బెస్ట్ సంజన అండ్ ధనరాజ్. థ్యాంక్ యూ ఆల్ రైట్, ధనరాజ్ అండ్ సంజన ఊహా ఆహాకి సిద్ధమే కదా? మరి కార్డ్స్ ప్లీజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మంకీ
చూడు మంకీ కోతి 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 చేస్తలు కోతి పిల్ల కోతి పిల్ల ఆడకోతి నేను కోతినా నేను కోతి కాదు గుంజీలు 10 గుంజీలు హండ్రెడ్ 100 గుంజీలు వెల్ డన్ సూపర్ సూపర్ నేను నువ్వు మనం తాళి కట్టు శుభవేళ పెళ్లి కొడుకు వరుడు పెళ్లి కూతురు వరుడు ముహూర్తం పెళ్లి సమయం పెళ్లి సందడి భార్యాభర్తలు I can't. Oh, okay. Next. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు కొంచెం లైక్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ నాకు కొంచెం లెక్క ఉంది దానికి దగ్గరకు వచ్చారు నాకు కొంచెం లెక్క ఉంది దానికి నాకు కొంచెం తిక్కుంది దానికి ఒక లెక్క ఉంది నాకు కొంచెం తిక్కుంది దానికి ఒక లెక్క ఉంది పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ జల్దీ నాకు కొంచెం తిక్కుంది దానికి ఒక లెక్క కాదు ఇంకా కటింగ్ అయిపోతుంది మాట ఒక్క మాట ఆ మాట ఆ ఒక్క మాట ఆ ఒకటి అడక్కు వెల్ డన్ మీరు 2 ఆన్సర్స్ చెప్పారు కాబట్టి 100 రూపీస్ ఇన్ యువర్ అకౌంట్ సో ఊహా ఆహా రౌండ్ పూర్తయ్యేసరికి ఈ రౌండ్ లో ఐ థింక్ హైయెస్ట్ మీరే ఉన్నారు రూపా అండ్ రఘు 1000 రూపీస్ తో అండ్ నవీన్ అండ్ వాషిని మీరు 100 రూపాయలు అలాగే ధనరాజ్ అండ్ సంజన మీరు కూడా 100 రూపాయలు సో కంగ్రాచులేషన్స్ ఆల్రైట్ ఇక లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఆల్రైట్ ఇప్పటివరకు బిందాస్ గా 2 రౌండ్స్ ని సక్సెస్ఫుల్ గా మనం దాటేసాము అంటే మీరు దాటేశారు మీకు తగినంత సంపాదించున్నారు కూడా మీ బ్యాంక్ లో సేఫ్ గా ఉంది మీ అమౌంట్ ఇక మూవింగ్ ఆన్ థర్డ్ రౌండ్ పేరేంటంటే పంచదార బొమ్మ పడతావే చిలకమ్మ ఈ రౌండ్ స్పెషాలిటీ ఏంటంటే మీ పక్కన ఉన్న మీ ఫీమేల్ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పక్కన ఉండరు వాళ్ళు పంచదార బొమ్మల్లా అక్కడ దేర్ పొజిషన్స్ విల్ బి దేర్ సో ఇందులో క్వశ్చన్స్ నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పాల్సిన బాధ్యత ఓన్లీ మీ ముగ్గురుదే యాజ్ యూజువల్ నేను రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఒక్కొక్క రూపాయి ఇస్తాను సో ముందుగా టేక్ యువర్ రూపీస్ ఎన్ని రూపాయలు ఉన్నాయి దగ్గర వచ్చేసాయి మీ ఒక్కొక్క రూపాయలు మీ ఖాతాలోకి వచ్చేసాయి పంచదార బొమ్మ పడతావే చిలకమ్మ మీ చిలకమ్మల్ని పడేస్తారా కాపాడతారా అది మీరు ఇచ్చే ఆన్సర్స్ బట్టి క్వశ్చన్స్ బట్టి ఉంటుంది చాలా ఇంటెలిజెంట్ గా ఆన్సర్ ఇచ్చారు ధనరాజ్ ఏమన్నా పంచదార బొమ్మలు పొజిషన్ ఓకే సో పంచదార బొమ్మ పడతావే చిలకమ్మ ఈ రౌండ్ లో మొదట రఘు మీరే ఆడాల్సి వస్తుంది సో రఘు మీ క్వశ్చన్స్ పాండవులు ఎన్ని సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారు ఆప్షన్ ఏ 11 సంవత్సరాలు ఆప్షన్ బి 12 సంవత్సరాలు ఆప్షన్ సి 13 సంవత్సరాలు ఆప్షన్ డి 14 సంవత్సరాలు బి ఓకే రూపాయి మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారా కాన్ఫిడెన్స్ అనుకున్నారా
సరే పాండవులు 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారని రూపా కూడా సమ్మతిస్తోంది రఘు ఇచ్చిన ఆన్సర్ కి. బట్ ఐమ్ వెరీ సారీ టు సే ఫస్ట్ క్వశ్చనే కరెక్ట్ గా చెప్పేశారమ్మా. 14 సంవత్సరాలు కాదా? రైట్ ఆన్సర్. నేనైతే ఫస్టే పడిపోయేదాన్ని. 14 సంవత్సరాలు రామాయణంలో సీతారాములు వెళ్ళారు. 12 సంవత్సరాలు పాండవులు. అలా కొట్టేసింది భయ్యా. ఓకే మూవింగ్ ఆన్. రఘు మీ నెక్స్ట్ క్వశ్చన్. మోహన్ బాబు గారు హరికృష్ణ గారు కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. ఓకే ఆవు దూడ ఈ పదాలతో సామెతను పూర్తి చేయండి. ఆవు చేను వేస్తే దూడ గట్నం వేస్తుంది. ఆవు చేను మేస్తే దూడ గట్టు మేస్తుందా అన్న సినిమాలో చెప్పిన డైలాగే అది మహాత్మా అంత సినిమా. షూర్ అయితే నేను షూరే. కంగ్రాచులేషన్స్. సూపర్ వెల్ డన్. ఓకే మూవింగ్ ఆన్. జాగ్రత్తగా వినండి. మీ మామయ్య అమ్మ మొగుడి కొడుకు భార్య కూతురు. మా మామయ్య అమ్మ మొగుడు మొగుడి కొడుకు భార్య కూతురు మీకేమవుతుంది? అది వరుసగా రాస్తారా? నెక్స్ట్ టొమాటో. టొమాటోని తెలుగులో ఏమంటారు? టొమాటో. నెక్స్ట్ పాస్. మోహన్ బాబు గారు హరికృష్ణ గారు కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. మోహన్ బాబు గారు హరికృష్ణ గారు కలిసి నటించిన సినిమా పేరు. శ్రీరాములయ్య. శ్రీరాములయ్య తెలుగు సినిమాలు చూడరా ఎక్కువగా? శ్రీరాములయ్య అంటున్నారు. రైట్ ఆన్సర్. ఈజ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. చాలా దీర్ఘంగా నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ప్రిపేర్ అవుతున్నారు. మీ మావయ్య అమ్మ మొగుడి కొడుకు భార్య కూతురు మీకేమవుతుంది? అత్త కూతురు మరదలు. Are you sure? అత్త కూతురు అత్త కూతురు మరదలు. నన్ను అడుగుంటే అత్త కూతురు సో మరదలు అంటారు. సో మరదలు కరెక్టే. కంగ్రాచులేషన్స్. వెల్ డన్. టొమాటోని తెలుగులో ఏమంటారు? నేను అమ్మాయి పడిపోతుంది. నువ్వు చెప్పు. కరెక్ట్ చెప్తే నా చిలక పడిపోతుంది. నేను పడిపోను, నేను ఇక్కడ జరిగిపోతాను. నా చిలకని ఎట్లా పడేస్తా? నా పంచదార చిలకని ఎలా పడేస్తా? మీకు కూడా చెప్తున్నా, పబ్లిక్ లా సెంటర్ దగ్గరికి రా. కమ్. అది ఇంకా ఇంకొస్తే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? నాకు తెలియక అడుగుతున్నా. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? నా పంచదార చిలుక నా ఎదురుగా ఉండాలి, కానీ కింద పడిపోవాలి. నెవర్ హ్యాపెన్స్. అదే కాదు, వాళ్ళని కూడా చూపారు. మీరు ఈయన కరెక్ట్ ఆన్సర్లు చెప్పి నా చిలుకని పడేసిరంటే మీ అందరు పిలకలకు వస్తా. ఎక్స్పెక్ట్ చేస్తున్నావురా ఈ ప్రశ్నలు మేము చెప్తామని. అది థ్యాంక్ యూ మామ. రఘు బట్ మీ టీం నిన్ను నమ్ముకున్న అమ్మాయిని మోసం చేస్తావరా? మోసం చేయట్లే, నేను నమ్మిన అమ్మాయి నన్ను మోసం చేయకుండా చేసి. హలో నేను నారి నారి నడుమురా నేను దిగిపోతాను. ప్లీజ్ నిజంగానే ఆన్సర్ తెలియదు నాకు. ఏదో మేనేజ్ చేద్దామంటే సెంటిమెంటల్ గా. టమాటా బాగున్నా. టమాటర్ అంటారు. దానికి अरे मैं management.com कर रहा हूँ, यहाँ पे मैं कुछ कर रही हूँ मैनेजमेंट. समझना बात को. अरे काइकू तो भी. अरे नहीं मालूम यार. अरे पंगा मत ले यार, बोल देना गिर गया. 3, 2, no, 1. సో 4 ప్రశ్నలకి సమాధానం కరెక్ట్గా చెప్పినందుకు మీకు 10,000 రూపీస్ మీ ఖాతాలో జమ అయిపోయాయి. ఆ ఒక్క ఆన్సర్ మీరు చెప్పలేకపోయారు. దానికి సమాధానం టొమాటోని తెలుగులో ఏమంటారని అడిగాను. రామ ములక్కాయ అంటారు. మూవింగ్ ఆన్. ధనరాజ్, ఎస్ ఇట్స్ యువర్ టర్న్. ధనరాజ్ సంజనాని సేవ్ చేస్తారో లేదో చూద్దాం. మీ ఫస్ట్ క్వశ్చన్. నర్మదా తప్తి అనేవి వేటి పేర్లు? నర్మదా తపతి అనేవి వేటి పేర్లు? మీ ఆప్షన్స్ హెల్ప్ చేయొచ్చా? కొండలు, నదులు, చెరువులు, ఊర్లు. నదులు. సో నర్మదా తపతి అనేవి నదుల పేర్లు అంటున్నారు ధనరాజ్. నేనెందుకు కాదనాలి? సో మీ ఖాతాలో అలా 1 సున్నా జమ అయింది, ₹1 పక్కన. మీ సెకండ్ క్వశ్చన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎస్జే సూర్య గారి దర్శకత్వంలో నటించిన సినిమా పేరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎస్జే సూర్య డైరెక్షన్ లో నటించిన చిత్రం
ఖుషి ఖుషా నేను ఖుషిగా చెప్పారు. కంగ్రాచులేషన్స్. మూవింగ్ ఆన్. పుణ్యం దానం ఈ 2 పదాలతో సామెతను పూర్తి చేయండి. కొత్తది నేనే క్రియేట్ చేయాలి. ఉందండి, ఎంత already. దానం మీకు ఆ చేస్తే అంత కష్టం పుణ్యం వస్తుంది. యాక్చువల్లీ కొంచెం కామన్ సెన్స్ వాడండి, చాలా పాస్. సందర్భాల్లో వాడతాం. పాస్. ఓకే. మీ అమ్మమ్మ కూతురి కొడుకు వాళ్ళ నాన్న భార్య మీకేమవుతుంది? మా అమ్మమ్మ కూతురి మా అమ్మమ్మ కూతురు అదేమవుతుందో తెలియదు నాకు. మీ అమ్మమ్మ కూతురి ఏమవుతుంది? కొడుకు. అదొక్క చెప్పరా? మా అమ్మమ్మ కూతురు నాకేమవుతుంది అదొక్క చెప్పండి. మా అమ్మ కూతురు అమ్మాయితోరా? వచ్చేసి చెల్లి అక్క. మీ అమ్మమ్మ కూతురు అమ్మాయితది. అమ్మ ఆ. మీ కొడుకంటే అమ్మమ్మ నువ్వు. కూతురి కొడుకు వాళ్ళ నాన్న భార్య మీకేమవుతుంది? అమ్మ కొడుకు ఇదిగో ఆగు. అమ్మ కొడుకు ఏమవుతాడు? అన్నయ్య అవుతా. కొడుకు వాళ్ళ నాన్న కొడుకుకి వాళ్ళ నాన్న మా నాన్న. భార్య మీకేమవుతుంది? ఏంటి అమ్మ కన్ఫర్మ్? కన్ఫర్మ్. అమ్మే అవుతారు మరి. కంగ్రాచులేషన్స్. అమ్మయ్య ట్రైన్ నీ తెలుగులో ఏమంటారు? ట్రైన్. ఆప్షన్ అవును. ధృత. ఏంటి ఏంటి లాస్ట్ క్వశ్చన్? ట్రైన్ ని తెలుగులో ఏమంటారు? నీకు తెలుసా? హా తెలిస్తే మీరు అమ్మాయి ఇంకా ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వలేదు. పాస్ట్ చెప్పమంటారా? యు వాంట్ టు రిపీట్? Past. పుణ్యం దానం ఈ పదాలతో సామెతను పూర్తి చేయండి. పుణ్యం పురుషార్థమా? పుణ్యం పుణ్యం దానం. చెప్పు. ట్రైన్ ని తెలుగులో ఏమంటాం? అయ్యో అది తెలీదా? నాకు తెలుసు. 10 9 8 మా డాడీ 7 ధూమచక్ర వాహనం. నిజమో దాని 2 వీలర్ అంటారు. దగ్గరలో ఉన్నారు. దగ్గరలో 4 అది 3 వాహనం. చుక్చుకు బండి. 2 ధూమచక్ర బండి. ధూమచక్ర వాహనం కాదు. 1 సంజన తెలుసుకుంటే ఏమనుకుంటుంది? షో చూసినప్పుడు అనుకుంటుంది, ఇప్పుడు అనుకోదు. అలా పుణ్యం దగ్గర పోయింది అని. ధనరాజ్ మీరు మిస్ అయిన ఆన్సర్స్. పుణ్యం దానం ఈ పదాలతో సామెతను పూర్తి చేయండి అని అడిగాను. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు, అది సామెత. అండ్ ట్రైన్ ని తెలుగులో ఏమంటారు అని అడిగాను. ట్రైన్ ని తెలుగులో ధూమ శకటం అంటారు. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను పర్టికులర్ గా ఎస్జే సూర్య గారి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గురించి చెప్పమంటే ఖుషి అని చెప్తూ ఎక్కడెక్కడో చూసావంటే. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను పర్టికులర్ గా ఎస్జే సూర్య గారి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గురించి చెప్పమంటే ఖుషి అని చెప్తూ ఎక్కడెక్కడో చూసావంటే. నేనా? నువ్వు చూసావు. చూడలేదు అనసూయ. నువ్వు చూడడం నేను చూసాను. అనసూయ నేనేం చూడలేదు. ధనరాజ్ నువ్వు చూడడం నేను చూసాను. ఏం చూశాను చెప్పు. నేనేం చూసాను? నన్ను నడుము చూసావు. నేనా? నువ్వే. అంటే ఎస్జే సూర్య, భూమిక, అదే పవన్ కళ్యాణ్ అన్నావు. అది మరి తక్కువ నాకు గుర్తు రాలేదు. అదే బ్లాక్ శారీ వేసుకున్నావు కదా, అలా చూసి చెప్పేశాను. నువ్వు అలా చూడలేదు. నేను అలాగే చూశాను. అలా చూడలేదు. నేను అలాగే చూశాను సూయ. ధనరాజ్ అబద్ధం చెప్పు. నువ్వు అలా చూడలేదు. అవును చూశాను. ఏదో వైట్ కలర్ లో బ్లాక్ శారీ కట్టుకొని రొమాంటిక్ కలర్ ఆరెంజ్ కలర్ లైట్స్ ఎఫెక్ట్ లో ఉంటే బాగుంది కదా అని చూశాను. చూస్తే తప్పే. అయినా చూడరా, నువ్వు మొత్తం శారీతో ఒళ్ళంతా కప్పేసుకుని ఆ ఒక్క పాటు కప్పుకుని ఉంటే ఎందుకు చూడరు? అందరు చూస్తారు. నేనేంటి, రఘు చూశాడు ఏమనలేదు, నవీన్ చూశాడు ఏమనలేదు, మొత్తం ఆడియన్స్ అందరు చూస్తున్నారు ఏమనలేదు. నేను చూస్తే తప్ప? అరా అయినా కళ్ళు నీ పాటే, ముక్కు నీ పాటే, పెదాలు నీ పాటే. అవి చూస్తే ఏమనలేదు, నడుము చూస్తే తప్పంట. తొక్కలో నడుము అదొక నడుమ. అందరూ ఏమో కప్పేసుకొని వస్తే నువ్వేమో అలా చూపిస్తే ఎవరు చూడ్డా? తిప్పి తిప్పి మాట్లాడకు ధనరాజ్. మాట్లాడుతున్నా కదా మచ్చి, నువ్వు ఇన్వాల్వ్ కాకు మచ్చి. ఇది మా ఇద్దరి మధ్య జరుగుతున్న నడుము మ్యాటర్. మీ ఇద్దరి మధ్యలో నడుము మ్యాటర్ ఏంటారు? నా విషయంలో జరుగుతుంది అంతా. నేను ఇక్కడ ఉన్నాన సంగతి కూడా మర్చిపోయారా? అంటే ఏం ఆపుతావా ఇక? అంటే చేస్తావా? ఇప్పుడు ఎవరెత్తారా? ఆపే. అమ్మాయి అడిగింది నడుము చూసావా, నడుము చూసావా అని. అరే ఏంటి అర్థం కావట్లేదా?
అబ్బా నారి నారి నడుమురు అని టైటిల్ పెడితే లేదు కానీ నడుము చూస్తే పెద్ద ప్రాబ్లం ఏంటారా అబ్బా బిందాస్ బిందాస్ అన్నారు ఇక్కడ డోంట్ ప్రొలాంగ్ నిన్న బాగా చెప్పావు రఘు. అలా అలా గడ్డి పెట్టు, అప్పుడన్నా కొంచెం. నాకు గడ్డి పెట్టు. సరే ఓకే, నన్ను మళ్ళీ అడగొద్దని చెప్పి ఇక్కడ చూసా అక్కడ చూసా. అడగదు, నువ్వు అడగకేమి, నువ్వు అడగతే. థ్యాంక్స్ రఘు. ఓకే ధనరాజ్, మొత్తానికి మీరు బిందాస్ పంచదార బొమ్మ పడతార చిలకమాలో 1000 రూపాయలు సంపాదించుకున్నారు. షో మస్ట్ గో ఆన్. కంగ్రాచులేషన్స్. పర్లేదు, నేను హ్యాపీగానే ఉన్నా. మూవింగ్ ఆన్. నవీన్, మీ టర్న్ ఇప్పుడు. వర్షిని పొజిషన్. ఫస్ట్ క్వశ్చన్, నాగలి ఏ రంగంలో ఉపయోగిస్తారు? వ్యవసాయం. కంగ్రాచులేషన్స్, వ్యవసాయ రంగంలోనే వాడతారు. సెకండ్ క్వశ్చన్, మహేష్ బాబు బిపాషా బసు కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్, మరో 0 జత కలిసింది. ఓకే, మూవింగ్ ఆన్. థర్డ్ క్వశ్చన్, మీ వదిన అత్త మొగుడి వాళ్ళ అమ్మ మీకేమవుతుంది? మీ వదిన అత్త మొగుడి వాళ్ళ అమ్మ మీకేమవుతారు? మా వదిన. మీ వదిన వాళ్ళ అత్త వాళ్ళ అత్త వాళ్ళ మొగుడు వాళ్ళ అమ్మ మీకేమవుతారు? అమ్మమ్మ. మీ వదిన అత్త మొగుడి వాళ్ళ అమ్మ అమ్మమ్మ అవుతారు అంటున్నారా? అమ్మమ్మ. కన్ఫర్మ్? అమ్మమ్మ. సో నవీన్ గారి వదిన అత్త మొగుడి వాళ్ళ అమ్మ నవీన్ గారికి అమ్మమ్మ అవుతుందట. నవీన్ రాంగ్ ఆన్సర్. మీ వదిన అత్త మొగుడి వాళ్ళ అమ్మ మీకు అమ్మమ్మ ఎవరు? నానమ్మ అవుతారు. నవీన్, వర్షిని, ఐఎమ్ సో సారీ. టాటా, టేక్ కేర్. ఓ మై గాడ్. ఆల్ రైట్, సో ఈ రౌండ్ తర్వాత టోటల్ స్కోర్స్ ఇప్పటివరకు హైయెస్ట్ గా ఎవరున్నారు, లీస్ట్ లో ఎవరున్నారు అని తెలిసిపోతుంది. అలా ఆ ప్రకారంగా ఎలిమినేట్ అయ్యే టీం ఎవరో కూడా ఈ రౌండ్ తో మనకు తెలిసిపోతుంది క్లియర్ గా. సో స్కోర్స్ ఎలా ఉన్నాయి? రఘు అండ్ రూపా, మీ టోటల్ స్కోర్, మీరు జమ చేసుకున్న అమౌంట్ టోటలీ 1,11,000 రూపీస్. కంగ్రాచులేషన్స్. ధనరాజ్ అండ్ సంజన, మీ టీం జమ చేసుకున్న అమౌంట్ 1,01,100 రూపీస్. కంగ్రాచులేషన్స్. ఇక నవీన్ అండ్ వర్షిని, మీ టీం జమ చేసుకున్న అమౌంట్ 1,02,000 రూపీస్. కంగ్రాచులేషన్స్. సో చాలా లీస్ట్ మార్జిన్ లో ఇవాళ నవీన్ అండ్ వర్షిని ఈ రౌండ్ తర్వాత ఎలిమినేట్ అవబోతున్నారు. నవీన్, బట్ ఇట్ వాస్ గ్రేట్ ప్లెజర్. మీరు వర్షిని బిందాస్ వచ్చి చాలా బిందాస్ గా అల్లరి చేస్తూ రియలీ హ్యావింగ్ గ్రేట్ టైమ్ అండ్ ఐ హోప్ మీరు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ఇంకా మంచి పేరు తెచ్చుకుంటారని అనుకున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీకు, వర్షినికి. థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఇక మరి తమ్ముడే పేకాటే రౌండ్ కి ఎంటర్ అయ్యే ముందు ఈ రౌండ్ లో మీ దగ్గర 2 ప్లే కార్డ్స్ ఉన్నాయి. ఒక దాని మీద పులి, ఒక దాని మీద మేక. మీ దగ్గర కూడా ఒక దాని మీద పులి, ఒక దాని మీద మేక. పులి మేక ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి మీరు. ఇప్పటి వరకు మీరు స్కోర్ చేసింది రఘు అండ్ రూపా టోటల్ అమౌంట్ 1,11,000 రూపీస్. అండ్ ధనరాజ్, మీరు 1,01,100 రూపీస్. మీ ఇద్దరు అమౌంట్స్ క్లబ్ చేసి నవీన్ అండ్ వర్షిని వాళ్ళిద్దరూ సంపాదించిన 1,02,000 రూపీస్ ని కూడా కలిపి ఓవరాల్ గా టోటల్ లంసమ్ అమౌంట్ 3,12,300 రూపీస్ ఇక్కడ టేబుల్ మీద ఉన్నాయి. ఈ టోటల్ అమౌంట్ ఆఫ్ 3,12,300 రూపీస్ గెలిచే అవకాశం మీకుంది. అది ఎలాగంటే మీరు మేక డిస్ప్లే చేస్తే ఇక్కడ ఉన్న టోటల్ అమౌంట్ ని మీరు సగం పంచుకోవచ్చు, 50-50. మీరు మేక తీస్తే పులికి టోటల్ అమౌంట్ వెళ్తుంది. వైసీ వర్సా, మీరు పులి తీసి మీరు మేక తీస్తే పులికి టోటల్ అమౌంట్ వెళ్ళిపోతుంది. లేదు మీరు క్లెవర్ గా సెల్ఫిష్ గా ఆలోచించి ఇద్దరు పులినే డిస్ప్లే చేస్తే టోటల్ అమౌంట్ ఈ పెద్ద పులికి దొరుకుతుంది. పులే సో పులే సింహం సింహం. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఈచ్ అదర్ని కన్విన్స్ చేసుకోవడానికి 1 minute, ఒకే 1 నిమిషం టైం ఇస్తాను. ఆ 1 నిమిషం దాటిన తర్వాత ఒక్క బండిల్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎవరికి దక్కకుండా పోతాయి డబ్బులు. ఎవ్రీ 1 minute ఒక్క బండిల్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
టైం స్టార్ట్ అయింది. ఒకరినొకరు చూసుకోవడం కాదు, కన్విన్స్ చేసుకోండి. వేస్తున్నావా? కాంప్రమైజ్ ఏంది? ధనరాజ్, సంజన, రఘు అండ్ రూప, డబ్బు అనేది మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ చాలా వెరీ ఖచ్చితంగా చెప్పక్కర్లేదు. అందుకనే ఇంత కష్టపడి ఆడాంరా, షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటావా? షేర్లు ఎప్పుడు షేర్ షేరే చేసుకుంటే మేకనా? 1 minute. అమ్మో లాభం లేదు మచ్చా. ఇంకా లేదు రే. ఎలాగ ఇద్దరం కలిసి వచ్చాం ఇండస్ట్రీకి, ఆ. ఇద్దరం కలిసి ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం. అంతే ఈఎంఐ వెళ్ళినా సరిపోతాయి డబ్బులు. అంతే. రెడీయా? చూసేస్తారే ఏంటది? పెద్ద పుల్లికి రెడీయా? రెడీ. మేము రెడీ, చూపించుకుంటున్నాం. మీ కార్డ్స్ డిస్ప్లే చేయడానికి రెడీగా ఉన్నారా? అవును. డిస్ప్లే యువర్ కార్డ్స్. ఓకే, మై బ్యాడ్ లక్. మేకా తీసారు. ఇప్పుడు పని చేసుకోవచ్చు. అమ్మయ్య, నాశనం కూడా పోయింది కదరా. ముందే తెలిసింది. నేను అనుకోలేదు, నా భయం అయిందిరా బా. నేను మేకప్ తీసాను తెలుసా? ఆగండి, మేము మాట్లాడుకొని మమ్మల్ని మాట్లాడుకొని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి బా నేను మేకందుకు తీసుకొచ్చాను తెలుసా? నువ్వు గెలవాలనుకున్నాను బా. నీ కాళ్ళలో ఆనందం చూద్దాం. మీరు పులి చూపిస్తారేమో అనుకోని కాళ్ళలో ఆనందం చూడండి, నన్ను చంపేద్దాం బా. చాలా ఎక్కువైంది ఈ సెంటిమెంట్, ఆయింట్మెంట్ ఎక్కువ నిజం బా. రాసేస్తాను. ఆల్రైట్, మొత్తానికి ధనరాజ్, సంజన, రఘు అండ్ రూప, కంగ్రాచులేషన్స్. ఖాళీ హాత్ వెళ్ళట్లేదు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ది షో. బిందాస్ ప్లే బాస్ లైవ్ బిందాస్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరో సెట్ ఆఫ్ సెలబ్రిటీస్ తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.